మాది వెంకటాపురం, జగ్గయ్యపేట నియోజకవర్గం, పెనగంచిప్రోలు మండలం. అడగండి, మీరు అడిగితే నేను చెప్తాను. మీ నియోజకవర్గానికి సంబంధించిన విషయాలు చెప్పండి. మా నియోజకవర్గంలో అన్నీ బాగానే ఉన్నాయి. సంక్షేమం బాగానే ఉంది, అభివృద్ధి బాగానే ఉంది, మంచినీటి సౌకర్యం బాగానే ఉంది. మాకు గవర్నమెంట్లో స్కీములు వచ్చినాయి, పొలాలు బాగానే పడుతున్నాయి. మాకు సాగర్ నేలతో కూడా పని లేదు, స్కీములే. సంక్షేమ పథకాల గురించి? సంక్షేమ పథకాలు ఈ పెన్షన్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, ఆసరా బాగానే ఉంది, మరి 18,750 రూపాయలు బాగానే ఉంది. మరి ఈబీసీ నేస్తం 15,000 అందరికీ. అసలు వాళ్ళు పార్టీలతో సంబంధం లేదు, ఏ పార్టీతో సంబంధం లేదు, కులంతో పని లేదు, ఒక నాయకుడితో పని లేదు. సచివాలయంలో వాలంటీర్కి చెప్తే వాలంటీరే శుభ్రంగా చేసి, టీడీపీయా లేకపోతే కాంగ్రెసా వైసీపీయా కమ్యూనిస్టులా ఏమీ లేదు. ప్రతి ఒక్క వ్యవస్థని కొంతకాలం దుయ్యబట్టారు కదా టీడీపీ వాళ్ళు, దుయ్యబట్టారు వాళ్ళు. మరి ఇప్పుడు ఇలా చంద్రబాబు నాయుడు 10,000 ఇస్తున్నట్టుగా, చంద్రబాబు నాయుడు గారే 10,000 ఇస్తున్నట్టుండ కదండి. వాలంటీర్లు ఇప్పుడు ఆడపిల్లల్ని కిడ్నాప్ చేశారు, తలుపులు కొడుతున్నారు, అది చేశారు, ఇది చేశారు అని చెప్పారు. ఎక్కడ జరిగింది? పవన్ కళ్యాణ్ మాట్లాడిండు, చంద్రబాబు కూడా మాట్లాడిండు. ఏది ఆడవాళ్ళు లేనప్పుడు పోయి తలుపులు కొడుతున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారని. మరి అదే అవస్థని ఇవాళ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కొనసాగిస్తాం. 5,000 కాదు 10,000 ఇస్తాం అంటున్నారు. అంటే వ్యవస్థ బాగుండట్టే కదా, వాలంటీర్ వ్యవస్థ బాగుంటేనే కదా నువ్వు 10,000 ఇస్తున్నానది. ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రభుత్వానికి మేలు జరుగుతుందా, జనాలకి మేలు జరుగుతుందా? ప్రభుత్వం ఉపయోగించుకుంటాను అంటున్నారు. లేదండి, జనానికే మేలు జరుగుతుంది. ఇవాళ తెల్లవారుజామున 6 గంటలకు వచ్చి తలుపు కొట్టి నీకు పెన్షన్ ఇస్తున్నారు. ఇవాళ ఇస్తున్నారా? ఇవాళ ఇస్తున్నారండి. 2 నెలల ముందు చూడండి, వాలంటీర్లు లేకపోతే మొన్న సచివాలయం అన్నారు, సచివాలయానికి వచ్చారు, వృద్ధులు ఎండలో ఇదైపోయారు. మళ్ళీ ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లకు వేస్తున్నారు. ఎవరి వల్ల అది? వీళ్ళు కోర్టు బాబట్టేగా. ఈ వాలంటీర్లు వాళ్ళ ప్రచారానికి వాడుకుంటున్నారని అంటున్నారు. ఎవరండి ప్రచారానికి వాడుకునేది? చెప్పండి, ఏ వాలంటీర్ వచ్చింది ప్రచారంలో? చెప్పండి, ఎక్కడ ఏ వాలంటీర్? రాజీనామా చేసినాడు వస్తాడు, వస్తే రిజైన్ చేసినాడు వస్తాడు, వస్తే ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజీనామా చేసిన వాళ్ళు మళ్ళీ తీసుకుంటారేమో కదా ప్రచారం చేసిన తర్వాత. వాళ్ళని తీసుకుంటారు, ఇంకో వాళ్ళని తీసుకుంటారు అనండి. ఇప్పుడు నేనున్న వాలంటీర్కి నేను చేస్తాను అనుకోండి, నా పనితనం బాగలేదు అనుకోండి, ఇంకొకటి తీసుకోవచ్చు, ఇతను తీసుకోవచ్చు. పనితనాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు పట్టా పుస్తకాల మీద జగన్ ఫోటో వేసుకుంటారు, ఇదివరకు లేదా? లేదు, అది రాంగే, అది రాంగే. ప్రభుత్వాన్ని తప్పే అది. దాంట్లో మీకు వచ్చే సమస్య ఏంది? ఆయన ఫోటో ఉండడం వల్ల. ఫోటో ఇప్పుడు నా భూమికి నాయకుడు ఫోటో అవసరం లేదండి. గాంధీ గారితో ఏదో దేశ సింబలో ఏదో పెట్టండి, జాతీయ సింబలో, లేకపోతే ఒక జాతీయ నాయకుడు పెట్టాలి. కానీ ఒక రాజకీయ నాయకుడు వీళ్ళు ఏంటండి, చంద్రబాబు నాయుడు గారు ఉండడు, ఆయన ఆ తోప ఈ తోప అంటుండు, ఆయన బొమ్మలు వేసుకుంటుండు. ఈయన వచ్చిండు, ఈయన బొమ్మలు వేసుకుంటుండు. రేపు మీకు ఇంకొకళ్ళు వస్తారు, వాళ్ళ బొమ్మలు వేసు. మన ఆస్తులకు వాళ్ళ బొమ్మలు ఏంటి? అంటే ఆ పుస్తకాల మీద, రిజిస్ట్రేషన్ కాగితాల మీద వాళ్ళ ఫోటోలు ఉంటే వాళ్ళకి ఏం చందవు కదా, ఆ భయం ఏమన్నా ఉందా జనాల్లో? చందదండి. కాకపోతే నా ఆస్తి మీద నీ సింబల్ ఏంటి, నీ బొమ్మ ఏంటి, అది ఒకటి జనంలో ఇదిగా ఉంది. అది ఆ విషయం జనానికి నచ్చదు, ఎవరికి నచ్చదు, పార్టీ వాళ్ళకు కూడా నచ్చదు, అది ఎవరికి నచ్చదు. అది సరే, మీరు సంక్షేమ పథకాల గురించి బాగానే చెప్తున్నారు. రోడ్లు విస్తరణ, మిగతా సమస్యలు, వాటి గురించి? రోడ్ల విస్తరణ కూడా బ్రహ్మాండంగా జరిగిందండి. ఇప్పుడు చిల్లకల్ నుంచి జగ్గయ్యపేట రోడ్డు ఉందండి, ఎంత అభివృద్ధి జరిగింది. అదే నందిగా ఉంది. ఇప్పుడు గాంధీ సెంటర్ నుంచి ముప్పాళ్ళు వెళ్ళే రోడ్డు, గాంధీ సెంటర్ నుంచి రావణపేట వెళ్ళే రోడ్డు, గాంధీ సెంటర్ నుంచి హాస్పిటల్ ఇటు వెళ్ళే రోడ్డు, ఏ రోడ్డు డెవలప్ కాలేదు. ఎంతంత లైన్లు చేశారు, అవి ఎంత డెవలప్ అయింది. అంటే జనాలకు కనపడే అభివృద్ధి చూపించేసి జనాలకి, యువతకి ఉద్యోగ అవకాశాలు లేకుండా ఏమండి చేశారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు చేసాడు, 15 సంవత్సరాలు చేసిండు, 3 స్పిరిట్లు చేసిండు. ఆయన ఏ ఉద్యోగాలు ఇప్పించిండు? ఇప్పుడు రాజధాని కోసం స్కూల్ పిల్లలతో కూడా ఒక్కొక్క పిల్లలతో ఒక్కొక్క విటకాన్ని తీసుకుండు. కట్టిండా రాజధాని? తాత్కాలిక కట్టడం. నువ్వు తాత్కాలిక కట్టడాలు అనకపోతే ఇవాళ జగన్ 3 రాజధానులు అండగదండి. నువ్వు తాత్కాలిక కట్టడాలు అనబట్టే జగన్ గారు 3 రాజధానులు అంటున్నావు. నువ్వు అదే స్టాండర్డ్ కట్టడం అంటే అండగా మరి అది ఎవరు తప్పది? ఇప్పుడు 3 రాజధానులు టాపిక్ అంటున్నారు కాబట్టి 3 రాజధానులకి మీరు మంచిదేనండి. 3 రాజధానులు ఏమైంది? 3 సార్లు ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ చేసాం, వదిలేసుకుని వచ్చాం. ఇప్పుడు అదే 3 ఉన్నాయి అనుకోండి, రేపు వాళ్ళు రాయలసీమ వాళ్ళు మా రాష్ట్రం మాకు కావాలంటారు, వాళ్ళకి అక్కడ డెవలప్ అయ్యింది.
కోస్తా వాళ్ళు మాది మాకు కావాలంటారు, వాళ్ళకి అక్కడ డెవలప్ అయింది. ఏమైంది? మరి చంద్రబాబు కూడా హైదరాబాద్ డెవలప్ చేశానని చెప్పుకుంటాడు కదా. అవును చేసింది కాబట్టి ఇక్కడ మనం ఇదైపోయిన వదిలిపెట్టేసి 1 లక్ష కోట్ల ఆస్తికి మన ఏపీ వాళ్ళది వదిలేసి వచ్చేసాం మనం. వచ్చినాయి ఇప్పటికి ఎంత ఆస్తి రావాలి మనకి అక్కడ నుంచి మన ఓట. ఆయన వైసీపీ టీడీపీ అని చెప్పబాకు. ఇప్పుడు ఎందుకు రాలేదు? ప్రత్యేక హోదా విషయం మీద ప్రభుత్వం వెనక్కిపోయింది కదా. ప్రత్యేక హోదా ఉంటే రాష్ట్రానికి నువ్వు చంద్రబాబు 5 సంవత్సరాలు చేసి ఆయన గవర్నమెంట్ లో కేంద్ర మంత్రులుగా చేసి నువ్వు ఎందుకు తేలేదు? నువ్వు ఎందుకు రిజైన్ చేసి ఎలక్షన్ ముందు? ఓడిపోయాడు. గెలిచి నువ్వు కేంద్ర మంత్రులు చేసినప్పుడు నువ్వు ఎందుకు తేలేకపోయినావు? మరి కేంద్రం మెడలు వంచి తీసుకొస్తానని చెప్తుండండి, చెప్తారు. దాన్ని ఆయనకు మరి మోడీ గారికి అక్కడ సీట్లు ఫుల్ మెజారిటీ ఉంది. అదే ఆయన అవసరం లేదు. ఈయన అవసరం ఉంటే తీసుకోవచ్చు లేదు, అన్ని ఉందలేదు. ఇది వైసీపీ టీడీపీ అని కదా. డెవలప్మెంట్ ఉందా లేదా? సంక్షేమం అందిందా అందలేదా? ఏ తెలుగుదేశం ఇంట్లో సంక్షేమం అందలేదు చెప్పమనండి. ఏ తెలుగుదేశం నాయకుడికి అంటే సాధారణంగా విలేజెస్ లో మా పార్టీ వాళ్ళు మా వర్గం వాళ్ళు కాకపోతే కొన్ని సదుపాయాలు చెప్పమనండి ఎవరు అనే కాన్సెప్ట్ అని చెప్పమనండి ఎవరు. నేను లేదు, అందరికీ వస్తుంది. అది జన్మభూమి కమిటీలో జరిగినాయి. ఇప్పుడు ఈ 5 ఏళ్ల గవర్నమెంట్ మా ఊర్లో శంస ట్రాఫిక్ తోటి ఇట్లా సిమెంట్ వేయాలి మా ఊర్లో. అది అభివృద్ధి. మరి జనాలకి డబ్బులు ఇచ్చుకుంటే ఇప్పుడు ఏళ్ళ కళ్ళు లేవండి. అంత ముందే రోడ్లు వేసి ఉండే. ఇప్పుడు అదే మా పంచాయతీలోదే పొండి 50 లక్షలు పెట్టి డ్రైన్లు కట్టింది. అంత ముందే అంటే వయసు ఊడిపో కళ్ళు పెట్టి కడుక్కొని చూస్తే కనపడతాయి డ్రైన్లు. ఏటో కాదు కిట్లో నీకు డ్రైన్లు కట్టారా కట్టలేదా? ఇవన్నీ వేస్ట్ మాటలండి. ఇప్పుడు వాడు ఉండండి వైఎస్ గవర్నమెంట్ లో పక్కా తెలుగుదేశం ఎన్ని సంక్షేమం అందినాయో చెప్పానండి. సీఎం రిలీఫ్ ఏం రాలేదా? ఇక ఏం రాలేదంటే పెన్షన్ తీసుకుంటున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకుంటాం. ఇవన్నీ చేసిన కమిటీ అది. వాళ్ళు 5గురు సంతకం పెడితేనే మాకు పెన్షన్ రావాలన్నా, ఒక ఇల్లు రావాలన్నా, ఏది రావాలన్నా 70 సంవత్సరాల ఆడకూతురు కూడా వృద్ధాప్య పెన్షన్ రావాలంటే మేము తిరిగి కక్కాకనే మీకు అన్నారు. ఇదే ఎంఆర్ఓ, ఎండిఓ, మరి జెడ్పీటీసీ, ఎంపీపీ సమక్షంలో మీటింగ్ జరుగుతుంటే మేము నిలబడి గొడవ చేసాం. ఆ మీటింగ్ లోనే అన్నారు, అధికారుల ముందే అన్నారు మాకు ఎక్కువ తిని కక్కిన తర్వాత. నేను ఇప్పుడు ఏమంటే జన్మభూమి కేటాయించడం అయినా ఒకటే, వాలంటీర్ల వ్యవస్థ అయినా ఒకటే, రెండు ఒకటే. వాళ్ళేమో నాయకుల చేతిలో లేకుండా వాలంటీర్లు పెట్టి ఇప్పుడు వాళ్ళు ఎట్లయితే చేశారు అట్లా చేయకుండా చేసిండు. అది వాలంటీర్లు ఉన్నారు చేయకుండా చేసిండు. నాయకులకి ఏమీ లేకుండా చేసిండు. ఎవరితో కంపేర్ చేశారు? జన్మభూమి వాలంటీర్లతో బంగారులా చేపించింది అనమాట. అదే నాయకుల దగ్గరకు వస్తే వాలంటీర్లు లేకుండా వీళ్ళు కూడా అదే పరిస్థితి చేసేవాళ్ళు. ఎవడైతే అంతకుముందు 2014, 2019 తొక్కాడో వాళ్ళు వీళ్ళు తొక్కేవాళ్ళు. ఇవాళ ఏముంది? ఓటు పోయి నాయకుడు అడగాలంటే ఎవరిని అడుగుతున్నాడు? ఎవడొస్తాడు? మన దగ్గరకు వచ్చేది లేదుగా, అడిగేది లేదుగా. డెవలప్మెంట్ లేదండి. పీపీటీ ద్వారా వచ్చినాయి డబ్బులు.